రేపు ఇక హైదరాబాద్ వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ బహిరంగ సభ కోసం కేసీఆర్ 10,000 విరాళం చేస్తున్న బీఆర్ఎస్ మైనార్టీ నాయకుడు అని చెప్పేసి అంటారు. రేపు ఆ వరంగల్ జిల్లాలో అంటే అక్కడ ఉన్నటువంటి అది ఇప్పుడు ఎల్కతుర్తికి సంబంధించిన ఏరియాలో మన టిఆర్ఎస్ కు సంబంధించినటువంటి మీటింగ్ భారీ ఎత్తున జరుగుతూ ఉన్నది. ఆ అందుబాటులో కూడా గురుకులాలు ఉన్నాయి సార్. గురుకుల వ్యవస్థ ఉన్నది. అక్కడ కోతుల పెడితే ఎక్కువగా ఉన్నది. కోతులు వచ్చేసి ఆ పిల్లల డార్మెంట్లలోకి పోతా ఉన్నాయి. కాబట్టి అలాంటి వాటి మీద మీరు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మీరు ఇంత పెద్ద మీటింగ్ పెడితే అది కూడా లేవనెత్తాల్సిన సందర్భాలు ఉంటాయి. మీరంతా దాని క్షేత్రస్థాయిలో ఒక పరిశీలన చేయండి. ఆ పక్క కస్తూర్బా ఉన్నది, ఆ పక్కకు మన గురుకుల ఉన్నది. అక్కడ వాళ్ళ సమస్యలు ఏందో మీరు ఒకసారి చూడండి సార్. ఎందుకంటే అక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయి. కోతుల పెద్దతోటి అక్కడ ఉన్నటువంటి ఆడపిల్లల హాస్టల్ అది. ఆ కోతుల పెద్దలు ఇబ్బందులు గురి చేస్తారు. పిల్లలు ఏమన్నా ప్యాకెట్లలో పోతుంటే కూడా గురైతే వాటికి ఏమన్నా క్షేత్రస్థాయిలో అవి రాకుండా మీ వంతు ఆలోచన ప్రభుత్వానికి చెప్తారా, లేకపోతే అక్కడ ఎలాంటివి చేస్తే బాగుంటుందని చెప్పేసి ఉంటుందని తెలుసుకోవాలి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలకు చెందిన పిల్లలే. ఇప్పుడు రేపు మీటింగ్లోకి వచ్చేది కూడా ఆ సామాజిక వర్గాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళ యొక్క బాధలను తీర్చే వాళ్ళు అవుతారు. అక్కడ ఉన్నటువంటి సమస్యలను కూడా ప్రభుత్వానికి తెలియజేసే విధంగా మీ యొక్క కార్యాచరణ ఉండాలని చెప్పేసి నేను ప్రత్యక్షంగా టీఆర్ నిజం నుంచి మిమ్మల్ని కోరుకుంటున్నారు. రేవంత్ రెడ్డి మన కేటీఆర్ గారికి అక్కడ ఉన్నటువంటి అందరికీ ఒకసారి పరిశీలన చేయాలి. కోతుల పెడితే ఏంది, ఆ కథ అంత ఏందో ఒకసారి మీరు ఆలోచన చేయాలని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా సార్. దాన్ని ఒకసారి సందర్శించండి. అక్కడ ఆ పరిధిలోనే మీరు జరుగుతూ ఉన్నది కాబట్టి దాన్ని ఒకసారి సందర్శించాలి. అక్కడ గ్రౌండ్ కూడా గడ్డితో నిండిపోయినది. అక్కడ పెద్ద గ్రౌండ్ అవుతున్నది కానీ పెద్ద మొత్తం వాళ్ళ గడ్డితో నిండిపోయినది. దాన్ని పంచి అనుకూలంగా మార్చాలని చెప్పేసి టీఆర్ నిధుల నుంచి ఆ గురుకుల తల్లిదండ్రుల నుంచి తమరిని మాత్రం వేడుకుంటున్నా సార్.